వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కేటీఆర్ గారు కరీంనగర్కి వచ్చింది. ఇవాళ కరీంనగర్కి వచ్చి వారేదో కరీంనగర్కు చాలా ఉద్ధరించడం, కరీంనగర్ మనకు జన్మనిచ్చిందని చెప్తున్నారు. ఈ సందర్భంలో 2004 పార్లమెంట్ ఎన్నికలు, తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి 2006లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎంత అధికారం మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నినాదాన్ని బతికించడానికి కరీంనగర్ ప్రజలు అత్యధిక మెజార్టీతో చంద్రశేఖరరావు గెలిపిస్తే గడియారం సాక్షిగా నా చర్మం ఒలిచి చెప్పులు గుట్టించినా పర్వాలేదు అన్నాడు. నేను 5-6 ప్రశ్నల సూటిగా కేటీఆర్ గారి సందర్భాలు అడుగుతాను. మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని పక్కన సిద్దిపేట, జగిత్యాల, పక్కన గోదావరి అన్ని కాలేజీలు ఇచ్చేదాకా కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఎవరు అడ్డం పడ్డారు అని అడుగుతాను. కరీంనగర్ కు సంబంధించిన అప్పర్ మానేరు పూర్తి కాకముందు ఎందుకు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్లు పూర్తయినవో జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం. కొండపోచమ్మ, రంగన్న అవి. దాంతో పాటుగా ఈరోజు కరీంనగర్ ప్రజలు నీకు ఇంత రాజకీయ పునరుజ్జీవనమిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రామగుండం రోడ్డును 8 లైన్ల రోడ్డుగా ఎందుకు మార్చలేకపోయినా జవాబు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని శాతవాహన యూనివర్సిటీలో ఆనాడే మీరు తీర్మానం చేసి దానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు పూర్తి అయినా ఎందుకు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టలేదని అడుగుతా ఉన్నాం. అంతేకాక కరీంనగర్, లండన్, న్యూయార్క్ రకరకాలుగా చేస్తా అన్న మీరు కరీంనగర్కు సంబంధించిన విషయం లోపల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా పోలీసులు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు గతంలో భూ ఆక్రమణకు గురైనటువంటి వాళ్ళ అరెస్టు సందర్భం లోపల ఎందుకు స్పందించలేదు, ఈ రోజు ఎందుకు స్పందిస్తున్నారని అడుగుతా ఉన్నాం. భూ ఆక్రమణ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా చర్యలు తీసుకోమని మా ప్రభుత్వం కోరుతా ఉంది. మీరు అటువంటి వాళ్ళు భూ ఆక్రమణదారులకు మీరు మద్దతు ఇస్తున్నారా, లేదా ఎవరైనా అకారణంగా మేము కానీ మా పార్టీ శాసనసభ్యులు కానీ ఎవరైనా అమాయకుడిని వేధించమని ఎక్కడైనా చెప్పినామా, ఎవరైనా వేధింపజేసినామా? మీరు గతంలో మీకు చెప్పినట్టు వినకపోతే అమాయకులను వేధించడమే కాకుండా అనేక రకాలుగా వారికి సమస్యలు సృష్టించినటువంటి మాట వాస్తవమా కాదా? ఇలా రాజకీయంగా పార్టీ పుట్టింది ఇక్కడ, రాజకీయంగా జన్మనిచ్చింది ఇక్కడ. ఈ జన్మనిచ్చిన జిల్లాలో మీరు ఏమి జిల్లాకు ప్రత్యేకించి చేసింది ఏందని అడుగుతా ఉన్నాం. అసలు తెలంగాణకు సంబంధించిన విషయం లోపల ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉండే. జిల్లా కేంద్రంలో మీరు మెడికల్ కాలేజ్ చేయలేకపోయారు. మీరు మళ్ళీ ఇలా భూ ఆక్రమణలకు సంబంధించి మీరు అంతా డాన్లు మీ దగ్గర ఉన్నారు. నేను అన్న ఈ మాట మొన్నటికి మొన్న మీ దగ్గర మీ పార్టీలో ఉన్న మేయర్ బయటకు పోయి మీ ఎమ్మెల్యే గురించి ఎంత మాట్లాడిండు మేమెందుకు చెప్పాలి? మీ ఎమ్మెల్యే ఆ మేయర్ మొన్నటిదాకా 5 ఏళ్ళు ఉన్న మేయర్ గురించి ఆయన చెప్పిండో చూసారు. మేమేం మాట్లాడతలేము. పరస్పరంగా ఏ విధంగా వాళ్ళ యొక్క పాగోతాన్ని బయట పెట్టుకున్నారో కేటీఆర్ కనబడతలేదా అని అడుగుతున్నాం. దాని మీద స్పందించండి. కేటీఆర్ గారు దాని గురించి స్పందించమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో రావడానికి వాళ్ళు కారణం. ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కరీంనగర్ జిల్లాలో గత తెలంగాణ రాష్ట్ర సమితి పాలన లోపల రైతులు అధిక తూకంతో మోసగింపబడ్డారా లేదా చెప్పమని అడుగుతా ఉన్నాం. సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి ఇక్కడ ఈ జిల్లా వాడ ఉండి అనేక సందర్భాల్లో నివారించమని అడిగితే కొనుగోలు కేంద్రాలు తిరిగిన సందర్భంలో ఎప్పుడైనా ఆపిండా? సో దీని మీద మీరు విజయోత్సవ సభ జరుపుతారా? 25 సంవత్సరాల 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత దానికంటే ముందు తెలంగాణ కొరకు ఏం చేసారో, ఎంత ఆర్థిక విధ్వంసం సృష్టించారో చెప్పమని అడుగుతా ఉన్నాం. ప్రజలు వీళ్ళ పరిపాలన పట్ల గుర్తించే మన పార్లమెంట్ ఎన్నికలు ఆ విధంగా శాస్త్రి చేశారు. సో ప్రజలు, తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు మొన్న అందుకే కర్రగాల్చి వాత పెట్టి 8 సీట్లు గెలిపించినారు. 5 కూడా ఎందుకు ఓడిపోయారు అనేది మా దగ్గర కారణాలు, మా పార్టీకి సంబంధించిన కొత్త ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళందరం గెలిచినాం. అవి ఓడిపోవడం దురదృష్టం, అవి కూడా గెలవాల్సిన సీట్లే. మొన్న ఎమ్మెల్సీ విద్యులు,
వాళ్ళు మా గౌరవ మిత్రులేమో ఇది ఒక తోఫా అంటారు. మా మెజారిటీ వాళ్ళది, మా చెల్లని ఓట్లంతా కూడా కాదు. వాళ్ళు దానికి కొంత సంబరాలు చేసుకుంటే మాకు నెంబర్ 1 ఓటేయమని అడిగినాం. ఒకటో ప్రయారిటీ అంటే ఒకటో నెంబర్ అయినా ఓటేసిన పరిస్థితి ఉంది. ఏం చెప్పుకుంటాం అర్థరైతుంది. రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి, ప్రాంతీయ పార్టీలు దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నాయి కాక పంజాబ్ నుంచి వచ్చినారు, ఒరిస్సా నుంచి వచ్చినారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు. ఇది భారతీయ జనతా పార్టీ లేదా బండి సంజయ్ గారు అడుగుతూ ఉన్నారు. తెలంగాణ లేదా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దేశంలో తెచ్చిన సంస్కరణలు, కుటుంబ నియంత్రణ కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి పాటించి ఇలా మన జనాభా తక్కువైంది. ఆ శిక్ష భవిష్యత్ తరానికి మన ప్రాతినిధ్యం తక్కువ చేసుకోవడానికి జరుగుతుంటే ఒప్పుకుంటామా? సో అట్లా జరగకుండా అయితే 1971 జనాభా లెక్కల ప్రకారం చేయమంటున్నాం. లేకపోతే 250 సీట్లు పెరిగితే దానికి అనుగుణంగా 17 ఉన్నాయి. దాని ఆ ప్రపోర్షనల్ సీట్లు పెంచమంటారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు 1,00,000 మందికే సీటు ఉంది. మన 2 లక్షల నుంచి 5-6 లక్షల దాకా కూడా ఉన్నాయి. సో ప్రపోర్షనల్గా చేస్తూ ఈ రాష్ట్రంలో 17ను సగం పెరిగితే ఇంకొక 7 చొప్పున 8 చొప్పున 20 చేయాలి తప్ప 17కు 1 పెంచి అదే యూపీలో 80ను 120 చేస్తే 140 చేస్తామంటే అసలు మొత్తం మనకు చాలా తక్కువ. మనం 15-20% కూడా కాకుండా 80% ఏముంటుంది బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ కావద్దు అనేది అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. నేను ఇది గమనించి కూడా మరి బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతుంటే రాజకీయంగా ఆలోచన చేయాలి. దక్షిణ భారతదేశాలకు సంబంధించే కాక పంజాబ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చినారు. అది వారికి ఒకవేళ దొంగల సమలేఖ కనబడితే దురదృష్టకరం. కేంద్ర మంత్రికి చక్కగా కనిపిస్తలేనట్టు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్టు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్చేటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూన్సీస్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి విషయం లోపల మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కేంద్రానికి సంబంధించి అనేక సందర్భాల్లో తెచ్చినటువంటి సంస్కరణలు అమలు చేసి ఈరోజు జనాభా శాతం తక్కువైనంత మాత్రాన పార్లమెంట్ సీట్లు తక్కువైతే ఊరుకోం. ప్రజాప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి. పెరుగుతున్న సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా జరగాలి. లేదా ఒక 25 ఏళ్ళు పాటు డిలిమిటేషన్ వాయిదా వేయాలనే డిమాండ్తో నేను కూర్చున్నాను. డిమాండ్ తెలుసు, ఎందుకు కూర్చున్నారో తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడితే మీకు నిజంగా ఒకవేళ ఇఫ్ యూఆర్ రియల్లీ కన్సర్న్ ఈ సిస్టమ్ మీద డిలిమిటేషన్కు దక్షిణ భారతదేశానికి లేకపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతలేదని విశ్వాసం ఇవ్వగలుగుతారా? యూపీలో 80 నుంచి 120 సీట్లు అయితే తెలంగాణలో 17 నుంచి 25 సీట్లు అయితే కాదా? బండి సంజయ్ గారు చెప్పాలనుకుంటున్నాం. కాంగ్రెస్ గారు 25 సంవత్సరాల వేడుకలు జరుపుకునే సందర్భంగా కార్యకర్తల్ని కరీంనగర్కి వచ్చిన సంతోషం. కానీ కేటీఆర్ గారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం, కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినమాట వాస్తవమే. కరీంనగర్లో తెలంగాణ ఉద్యమాన్ని బతి చేయడానికి కేసీఆర్ గారిని 2006, 2004, 2008లో గెలిపించిన మాట వాస్తవమే. ఆ సందర్భంలో నా చర్మం వచ్చి చెప్పులు కుడుతున్న కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించిన చాలా జాగాల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చి కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజ్ చేయలేదో, పక్కనున్న కొండపోచమ్మ మల్లన్న సాగర్ పూర్తయి అప్పర్ మానేరుతో సహా మిగతా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో, లేదా తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు సంబంధించి లండన్, న్యూయార్క్ ఎందుకు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీగా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించే ప్రయత్నం చేసిండ్రు. వాస్తవాలు తెలిసినాక ఇదే కరీంనగర్ ప్రజలు 2 పార్లమెంట్ సీట్లను ఓడగొట్టి 8 శాసనసభ స్థానాల లోపల ఓడగొట్టినటువంటి పరిస్థితి ప్రజలు ఇచ్చిన తీర్పుని గమనించాలని కేటీఆర్ కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.